హ్యాపీ న్యూ ఇయర్ 2025. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు ఈ యొక్క నూతన సంవత్సరంలో గొప్ప సంతోషము, సమాధానము, నెమ్మదితో మీ యొక్క కుటుంబాలను, మీ జీవితాలను అద్భుత రీతిగా నింపునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క నూతన సంవత్సరంలో చాలా అమూల్యమైన మాటలు దేవదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 2 విషయాలు ఈరోజు మీతో పంచుకోవాలని నేను పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడ్డాను. ఈ నూతన సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాం. నూతన ఆశలు, నూతన కోరికలు, నూతనమైన గోల్స్ మనం కలిగి ఉంటాం. కొంతమంది అయితే మంచి రెజల్యూషన్ తీసుకుంటా ఉంటారు. నేను ఈ సంవత్సరము ఇలా చేయాలి, అలా చేయాలి, 2024లో నేను ఏదైతే చేయలేకపోయానో వాటన్నిటినీ ఈ 2025లో నేను ముగించాలి అని ఎంతోమంది మంచి గోల్స్, ప్లాన్స్ కలిగి ఉంటారు కదా. అయితే వాటన్నిటినీ మనము చేయించాలంటే మనకు దేవుని దయ కావాలి, దేవుని కృప కావాలి. హల్లెలూయా. వాక్యం చెప్తా ఉంది, మన సొంతగా మనం ఒక్కరమే ఈ లోకంలో ఏమీ చేయలేము, కానీ నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలనని పౌలు చెప్తా ఉన్నాడు. నిజంగా దేవుడు మనకు తోడై ఉంటే ఈ నూతన సంవత్సరంలో ఎన్నో కార్యాలు, మనము తలపెట్టిన కార్యాలన్నిట్లో మనం సక్సెస్ పొందుకుంటాము. అద్భుత రీతిగా మనము ఆశీర్వదింపబడతాము. ప్రియ సహోదరి సహోదరుడా, మీరు ఏ గోల్స్ పెట్టుకున్నారో నాకు తెలియదు, కానీ దేవుని వాక్యంలో నుంచి దేవాతి దేవుడు ఏం కోరుకుంటున్నాడో మనం చూద్దాము. సామెతలు 22:1 గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. హల్లెలూయా. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు సంపాదించుకోండి అని వాక్యం చెప్తా ఉంది. ఇంకా చూస్తే బంగారం సంపాదించుకోవడం కంటే దయను సంపాదించండి అని చెప్తా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా ఈ 2025లో మనం అందరము ఏం సంపాదించాలంటే మంచి పేరును సంపాదిద్దాము. ఈ లోకంలో మనము ప్రాణాలు విడిచిపెట్టి ఈ లోకం నుండి వెళ్ళిపోయాక మిగిలేది ఏంటంటే మన పేరేనండి. ఇంకా ఏది మిగలదు, ఏది ఎవరు గుర్తు చేసుకోరు. కానీ మన మంచి పేరును అందరు గుర్తు చేసుకుంటారు. పలాని సిస్టర్ చాలా బాగుండే, పలాని బ్రదర్ చాలా మంచోడుండే, బాగా హెల్ప్ చేస్తుండే, బాగా పలకరిస్తుండే అని మన మంచి పేరునే ఎవరైనా గుర్తు చేసుకుంటారు. సో వాక్యం చెప్తా ఉంది, మీరు మంచి పేరును సంపాదించుకోండి, దయను సంపాదించుకోండి. మన జీవితంలో మనలో దయ ఉండాలంటే, మనలో కనికరము పొంగాలి. ఈ 2025లో నీలో నాలో దయ, కనికరము ఉప్పొంగాలి అని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. మనం మంచి పేరు సంపాదించాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. బహుశా 2024 వరకు మనము మంచి పేరు సంపాదించలేకపోయామేమో, లేకపోతే ఏదో మన మిస్టేక్స్ వలనో, ఏదో మన తొందరపాటు వలనో ఎన్నో విషయాలలో మనము చెడ్డ పేరు సంపాదించుకొని ఉండొచ్చు మన లైఫ్లో. లేకపోతే అసలు మన పేరునే ఎవరు జ్ఞాపకం చేసుకునే రీతిలో మన జీవితము ఉండకపోవచ్చు. కానీ 2025లో దేవుడు నీకు ఒక పిలుపిస్తా ఉన్నాడు. ఏంటంటే నిన్ను ఆయన నూతనంగా మార్చాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఈ యొక్క సంవత్సరం దయా కిరీటం నీకు దయచేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఈ 2025లో నువ్వు గొప్పగా దీవింపబడాలని, గొప్పగా మారాలని, అద్భుత రీతిగా నీ జీవితం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. గతించిపోయినవి విడిచిపెడదాం. ఏవైతే పాతవి గతించిపోయాయో వాటన్నిటిని విడిచిపెడదాం. 2024లో ఎంతో దుఃఖం ఉండొచ్చు, వేదన ఉండొచ్చు, నిట్టూర్పులు ఉండొచ్చు, ఎంతోమంది మనల్ని హర్ట్ చేసి ఉండొచ్చు, బాధ పెట్టి ఉండొచ్చు. వాటన్నిటిని విడిచిపెట్టి ఈ 2025లో మన గోల్ ఏంటంటే మంచి పేరును సంపాదిద్దాము, దయను సంపాదించుకుందాం, దయను ధరించుకుందాం. 2025లో అనేకులకు హెల్ప్ చేద్దాం, అనేకుల పట్ల ప్రేమను వెల్లడిపరచుదాం. యేసు ప్రభు యొక్క ప్రేమను ఇతరులకు మన జీవితం ద్వారా పరిచయం చేద్దాము. ఇంకా చూస్తే రెండో విషయము, ప్రభు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే మార్కు సువార్త 16:15 మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. హల్లెలూయా.
రెండవదిగా దేవుడు మన నుండి ఈ 2025లో కోరుకుంటుంది ఏంటంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. దేవుడు చేసిన మేళ్లను, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను, అద్భుత కార్యాలను అందరికీ ప్రకటించండి అని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. బహుశా ఇన్ని సంవత్సరాలు మనము ఎవ్వరికీ దేవుడు చేసిన మేలు చెప్పట్లేదేమో, ఏదో లక్గా అలా జరిగిపోతున్నాయని అనుకుంటా ఉన్నామేమో. నో అండి, దేవుడు నీ జీవితంలో చేసిన గొప్ప కార్యాలను, ఆశ్చర్య కార్యాలను ఇతరులకు ప్రకటించాలి. దాచుకోవద్దు. ఏదో లక్కీగా వచ్చేసింది, ఏదో అనుకోకుండా పొందుకున్నాము కాదండి. ప్రతి మంచి బహుమానము, శ్రేష్టమైన బహుమానము దేవుని నుండే మనం పొందుకుంటామని వాక్యం చెప్తా ఉంది. ఈ లోకంలో ఏది కూడా నీకు లక్కీగా రాలేదు, ఏది కూడా పుట్టిగా ఫ్రీగా రాలేదు, అనుకోకుండా రాలేదు, యాక్సిడెంటల్గా రాలేదు. అన్నీ కూడా దేవుడు తన ప్రేమ చొప్పున, తన దయ చొప్పున, తన ఇష్టం చొప్పున నీకు ఇచ్చాడు. సో వాటన్నిటినీ మర్చిపోవద్దు, వాటన్నిటినీ ఇతరులకు ప్రకటిద్దాం. దేవుడు చేసిన మేళ్లను, దేవుడు నాకు గొప్ప మేలు చేశాడు, నాకు ఇంత గొప్ప ఆశ్చర్య కార్యాలు చేశాడని దేవుని చేసిన మేళ్లను మన పిల్లలకు, మన చుట్టాలకి, మన ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, నైబర్స్కి అందరికీ దేవుడు చేసిన మేళ్లను తెలియజేద్దాము. ఒక గోల్ పెట్టుకుందాం ఈ సంవత్సరం. ఏంటంటే, ఈ సంవత్సరము 365 డేస్లో కనీసం నేను ఒక్కరికన్నా దేవుని సువార్తను ప్రకటించాలి. నేనైతే ఇదే గోల్ పెట్టుకుంటానండి. దేవా, నాకు నీ యొక్క వాక్యాన్ని ప్రకటించే, నీ సువార్తను ప్రకటించే, నీ ప్రేమను ప్రకటించే గొప్ప భాగ్యం దయచేయ్యా. ఈ ఇయర్ కనీసం ఒక్కరికన్నా నేను నీ యొక్క సువార్తను ప్రకటించాలి, ఒక్కరికైనా నీ ప్రేమను నేను వెల్లడిపరచాలి, ఒక్కరినైనా ప్రభా నీ యొక్క సన్నిధానానికి నేను తీసుకొని రావాలి అని నేను ఎప్పుడు అదే ప్రేయర్ చేసుకుంటాను న్యూ ఇయర్కి. కానీ దేవుని కృప ఎంత గొప్పది అంటే, నేను ఒక్కరి గురించి ప్రార్థిస్తాను, కానీ దేవుడు ఆయన కృప చొప్పున వేల మందికి, వందల మందికి సువార్తను అందించే భాగ్యాన్ని దేవుడు నాకు దయచేశాడు. హల్లెలూయా. ఆయన అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన మేలు చేసే దేవుడు అండి. ఈరోజు నువ్వు అడుగుతుంది కొంచెమే కావచ్చు, కానీ దేవుడు విస్తారమైన దీవెనలు, పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నీ జీవితంలో కుమ్మరిస్తాడు. అయితే ఈ న్యూ ఇయర్ నువ్వు ఈ యొక్క రిజల్యూషన్ తీసుకో ప్రియ సహోదరి, సహోదరుడా. నేను ఈ సంవత్సరము 2025లో కనీసం ఒక్కరికన్నా దేవుని సువార్త నేను ప్రకటిస్తాను, దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రకటిస్తాను. వాళ్ళు కూడా దేవుని ప్రేమను తెలుసుకొని వాళ్ళు రక్షణ పొందుకోవాలి అని వారి కోసం ప్రార్థన చేద్దాం. ఇలా మనము ఈ లోకంలో వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో గొప్ప సందేశాన్ని దేవుడు మనకు దయచేస్తా ఉన్నాడు. మంచి పేరు సంపాదించుకుందాం, దయను ధరించుకుందాము. కనీసం ఒక్కరికైనా ఈ 2025లో మనము దేవుని ప్రేమను ప్రకటిద్దాము, సువార్తను ప్రకటిద్దాం. హల్లెలూయా. ప్రియ సహోదరి, సహోదరుడా, చాలాసార్లు దేవుడు చేసిన మేలు మనం మర్చిపోతూ ఉంటాం కదా. అయితే ఏం చేద్దామంటే, ఒక బాటిల్ పెట్టుకుందాం, ఒక గ్లాస్ బాటిల్ లాంటిది పెట్టుకొని ప్రతిసారి దేవుడు ఏదైనా నీకు ఆశ్చర్య కార్యం చేస్తే అది ఒక చిట్టి మీద రాసి, ఒక పేపర్ మీద రాసి, అది ఆ గ్లాస్ జార్లో లేకుంటే ఆ బాటిల్లో వేసి పెట్టండి. ఈ 2025 మొత్తంలో దేవుడు ఏమేం మేలు చేశాడో అన్ని చిట్టీలు అందులో రాసి పెట్టండి. ఈ ఇయర్ ఎండింగ్లో December 31, 2025లో December 31కి ఆ బాటిల్ ఓపెన్ చేసి చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ సంవత్సరం అంతా దేవుడు ఎన్ని మేలు చేశాడో. సో ఇది చేసి చూద్దాం. ఎందుకంటే చాలాసార్లు మనం మర్చిపోతూ ఉంటాం. ఎప్పుడైనా సాక్ష్యం చెప్పాలంటే ఆలోచిస్తూ ఉంటాం, ఏం చేశాడబ్బా దేవుడు నాకు, ఎప్పుడు చేశాడు అని ఆలోచిస్తూ ఉంటాం కదా. అందుకే భక్తుడు అంటా ఉన్నాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకూడదు అని. సో ఈ 2025లో నేను మీకు ఒక చిన్న సజెషన్ ఇస్తా ఉన్నాను. ఏంటంటే, ఒక బాటిల్ పెట్టుకుందాం, అందులో దేవుడు చేసిన మేళ్లను చిట్స్గా రాసి అందులో వేద్దాము. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు గొప్ప
గొప్ప అద్భుతాలతో, ఆశ్చర్య కార్యాలతో మనందరిని నింపబోతా ఉన్నాడు. హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తుతికి పాత్రుడానికి వందనాలు ప్రభా. ఇదిగో నా తండ్రి, 2024 ప్రభా మా జీవితంలో గతించిపోయింది. 25లో మేము అడుగు పెట్టామయ్యా. ఎంతో మందికి ఈ యొక్క ఇయర్లో అడుగు పెట్టే భాగ్యం లేదు. ఎంతో మంది మాకంటే ఘనులు, గొప్పవారు, బలవంతులు ప్రభా, మాకంటే ఐశ్వర్యవంతులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ మేమైతే 2025ని ప్రభా మరి సక్సెస్ఫుల్గా అడుగు పెట్టాం, చూస్తూ ఉన్నాం, ఆనందిస్తూ ఉన్నాం. అందుని బట్టి నీకు వందనాలు. మా ప్రియులు ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో నీ వైపు చూస్తూ ఉన్నారో, నీ వాక్యాన్ని విని ఆనందిస్తూ ఉన్నారో బిడ్డలను దర్శించండి. నూతనమైన సంవత్సరంలో నూతనమైన బహుమానాలతో వారిని నింపండి, నూతనమైన ఆశలతో వారిని నింపండి ప్రభా. ఇదిగో తండ్రి, వారు తలపెట్టిన కార్యములన్నిటినీ ఈ 2025లో ప్రభా వారు ముగించుటకు సహాయం చేయండి. ఈ 2025లో ప్రభా చక్కటి ఆరోగ్యము, బలము, శక్తి, దీర్ఘాయుష్తో మా ప్రియులందరినీ మీరు నింపండి ప్రభా. ఎటువంటి ప్రాబ్లమ్స్, ఎటువంటి ప్రభా స్ట్రగుల్స్, ఎటువంటి ప్రభా టెన్షన్స్ ఏది లేకుండా ప్రభా ఈ సంవత్సరం అంతా కూడా నెమ్మది, సంతోషం, సమాధానంతో మా ప్రియులందరినీ నింపండి. నీ కృపలో వారిని ప్రభా ఎత్తి పట్టుకొనండి, వర్ధిల్ల చేయండి, దీర్ఘాయుష్తో వారిని నింపండి. ముఖ్యంగా ప్రభా ఈ ఇయర్ గొప్ప ప్రాస్పారిటీ వారికి దయచేయమని వేడుకుంటా ఉన్నాను ప్రభా. మరి మేము అందరం కూడా మంచి పేరు సంపాదించుకొనుటకు సహాయం చేయండి, దయను ధరించుకొనుటకు సహాయం చేయండి. నీ సువార్తను ఈ సంవత్సరం కనీసం ఒక్కరికైనా మేము సువార్తను ప్రకటించే భాగ్యమును, ధన్యతను మాకు దయచేయండి. తండ్రి, ఇచ్చిన యొక్క మంచి సమయమును బట్టి నీకే వేల కొలది, కోట్ల కొలది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి, ఈ దిన ఆశీర్వాదాలు మా అందరి మీద కుమ్మరించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్. God bless you all once again. Happy New Year 2025.